స్టాక్ మార్కెట్‌లో షార్ట్ టర్మ్ హైప్ అందరికీ ఎక్సైట్ చేస్తుంది. బట్ మనకి వెల్త్ క్రియేషన్‌లో కావాల్సింది కన్సిస్టెన్సీ. అది ఫిట్‌నెస్ అవ్వనియండి లేదా ఫైనాన్స్ అవ్వనియండి, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు వీడియోలో మనం 3 కంపెనీస్ గురించి మాట్లాడుకుందాం. ఇవి వన్ టైమ్ వండర్స్ కాదు. లాస్ట్ 3-4 ఇయర్స్‌గా సేల్స్‌లో మంచి గ్రోత్ చూపిస్తున్నాయి. అలాగే Q4లో కూడా మంచి రిటర్న్స్ అయితే మనకొచ్చాయి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే 3 కంపెనీస్‌లో ఫస్ట్ కంపెనీ FL3I లిమిటెడ్. ఈ కంపెనీ ఒక యాడ్ టెక్ కంపెనీ అనమాట. ఇది మొబైల్ యాడ్స్ ద్వారా రైట్ టైంకి, రైట్ కస్టమర్స్‌కి రీచ్ అయ్యేలా చేస్తుంది. అలాగే ప్రొడక్ట్ యొక్క రీచ్‌నైతే పెంచుతుంది. అలాగే యాడ్ ఫ్రాడ్స్ ఉంటాయి కదా! వాటినైతే తగ్గిస్తుంది. సో మనకి FL ప్లాట్‌ఫామ్ 3 రకాలుగా పనిచేస్తుంది. ఇందులో ఫస్ట్ చూసుకుంటే న్యూ యూజర్స్‌ని అక్వైర్ చేసుకోవడం, అలాగే ఎగ్జిస్టింగ్ యూజర్స్‌ని రీటార్గెట్ చేయడం, అలాగే ఆన్‌లైన్ టు ఆఫ్‌లైన్ కన్వర్షన్ చేయడం. ఎఫ్ఎల్‌కి ఆల్మోస్ట్ 130+ కంట్రీస్‌లో మనకి ప్రెజెన్స్ అయితే ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే అరౌండ్ 73% మనకి ఇండియా అలాగే డెవలపింగ్ కంట్రీస్ నుంచి వస్తే, అరౌండ్ 27% మనకి డెవలప్డ్ కంట్రీస్ నుంచి అయితే వస్తుంది. అదే మనకి యూఎస్, యూరోప్ అలాంటి కంట్రీస్ నుంచి అయితే వస్తుంది. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మోడల్ చూసుకుంటే ఇది సిపిసియు మోడల్‌లో కన్వర్ట్ అవుతుందన్నమాట. సిపిసియు అంటే కాస్ట్ పర్ కన్వర్టెడ్ యూజర్ అనమాట. అంటే ఎంతమంది యూజర్స్ అయితే కన్వర్ట్ అవుతారో దాని బేసిస్ మీద అయితే వీళ్ళ రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. అంటే ఏంటంటే మనకి ఎంతమంది యూజర్స్ యాక్చువల్‌గా కన్వర్ట్ అవుతారో దాని బేసిస్ మీద అయితే వీళ్ళకి పేమెంట్ ఉంటుంది. అలాగే వీళ్ళ Q4 నెంబర్స్ కూడా చూసుకుంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి చూద్దాం. సో ఈ నెంబర్స్‌లోకెళ్తే ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 ఇయర్స్ యొక్క సేల్స్ సీఏజీఆర్ చూసుకుంటే అరౌండ్ 28% ఉంటే, ప్రాఫిట్ యొక్క సీఏజీఆర్ చూసుకుంటే 21% అయితే ఉంది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q4 యొక్క రెవెన్యూ చూసుకుంటే అరౌండ్ 602 క్రోర్స్‌గా ఉంది. ఇది మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే 19% గ్రోత్ ఉంది. నార్మల్‌గా Q4 అనేది సాఫ్ట్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి రెవెన్యూ కన్సిస్టెంట్‌గా ఉంది. బట్ ఈ రెవెన్యూ కన్సిస్టెన్సీకి గల కారణం ఏంటని చూస్తే మనకి కన్వర్షన్ ఉంటుంది కదా, అది స్టడీగా గ్రో అవుతుంది. సో ఇక్కడ మనకి చార్ట్స్‌లో క్లియర్‌గా కనబడుతుంది. మనకి కన్వర్షన్ ఉంది కదా, ఆ సీఏజీఆర్ చూసుకుంటే అరౌండ్ 23% అయితే ఉంది. సో మనం ఇక్కడ Q4 వరకే చూసుకుంటే మనకి కన్వర్టెడ్ యూజర్స్ ఉన్నారు కదా, అరౌండ్ 104 క్రోర్స్ ఉన్నారు. అంటే మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూసుకుంటే అరౌండ్ 17% అయితే గ్రోత్ అయ్యారు మనకి ఇక్కడ కన్వర్షన్‌లో. ఇంకోవైపు ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తుంటే అరౌండ్ 36% ఉంది. అదే మన ఎబిటా చూసుకుంటే అరౌండ్ 22% ఉంది. అంటే మనకి ఆల్మోస్ట్ 280 బేస్ పాయింట్స్ అయితే పెరిగాయి. సో దీనికి గల కీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి ఈ కంపెనీకి ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయీస్ అలాగే ఏఐ వర్క్ ఫ్లోస్ వల్ల మనకి ఎంప్లాయీ కాస్ట్ ఆల్మోస్ట్ 2.9% అయితే తగ్గింది. అలానే ఈ కంపెనీ యొక్క సేల్స్ 19% గ్రో అయితే ఎక్స్పెన్సెస్ ఓన్లీ 14.75% గ్రో అయింది. సో ఇక్కడ మనకి గ్యాప్ కనబడుతుంది కదా, అది కూడా మనకి మంచి ప్రాఫిట్‌కి అయితే లీడ్ చేసింది. సో వీటన్నిటి వల్ల రిజల్ట్ ఏంటంటే మనకి సాలిడ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే పెరిగింది. బట్ నెట్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి ఓన్లీ 18% పెరిగింది. అది అరౌండ్ 103 క్రోర్స్ అనమాట. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది చాలా బాగా పెరిగింది. బట్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఓన్లీ 103 క్రోర్స్ 18%తో ఉంది. ఇక్కడ మనకి ప్రాఫిట్ గ్రోత్ కొంచెం స్లోగా ఉంది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే డిప్రిషియేషన్ అలాగే అమోర్టైజేషన్ పెరిగింది. అలాగే ఇంటాంజిబుల్ అసెట్స్ ఉన్నాయి కదా, అది 17% అయితే పెరిగింది. అలానే ఎక్విజిషన్ అయిపోయిన తర్వాత మనకి పీపీఏలో 336 క్రోర్స్ అయితే యాడ్ అయ్యాయి. అలానే అదర్ ఇన్కమ్ ఉంది కదా, అది కూడా చాలా వరకు తగ్గింది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్లుక్ చూసుకుంటే ఇది అసెట్ హెవీ కంపెనీ కాదు. సో వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెద్దగా ఉండదు. అలాగే గ్రోత్ కోసం ఏఐ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మనకి ఆప్టిక్స్ ఏఐ. ఇదేంటంటే లోకల్ లాంగ్వేజెస్‌ని అలవాటు చేసుకొని లోకల్ లాంగ్వేజెస్‌లో మంచి యాడ్స్ క్రియేట్ చేసి మంచి ఎంగేజ్‌మెంట్ క్రియేట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే సిటీవీ ఏఐ. ఇది టీవీ అలాగే వీడియో యాడ్స్ తయారు చేయడానికి అయితే యూజ్ అవుతుంది. దీని ద్వారా వీళ్ళు ఏం టార్గెట్ చేస్తున్నారంటే ఎస్ఎంఈ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళనైతే టార్గెట్ చేస్తున్నారు. అలానే ఇంటర్నల్ ప్రొడక్టివిటీ కోసం వీళ్ళు 100 ఏఐ ఏజెంట్స్‌ని అయితే హైర్ చేసుకున్నారు. అలాగే ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ టార్గెట్ చూసుకుంటే మనకి 25% సీఏజీఆర్‌తో మనకి 10 టైమ్స్ రెవెన్యూ గ్రోత్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు 2035 వచ్చినప్పటికి. అలాగే మనకి ఇండస్ట్రీ వైస్ డిజిటల్ యాడ్ స్పెండ్స్ చూసుకుంటే ఇండియాలో 32.5% సీఏజీఆర్‌తో గ్రో అవుతుంటే, మనకి సౌత్ ఈస్ట్ ఏషియా ఉంది కదా, నెక్స్ట్ 5 ఇయర్స్‌కి 18% సీఏజీఆర్‌తో గ్రోత్ అవ్వబోతుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే కంపెనీ యొక్క అసెట్స్ చాలా లైట్‌గా ఉన్నాయి. అలాగే కంపెనీ యొక్క బారోయింగ్స్ చూసుకుంటే 55% తగ్గాయి. అలాగే కంపెనీ యొక్క రిసీవబుల్స్ ఉన్నాయి కదా, ఇది కూడా కొంచెం తగ్గాయి. అలానే ఈ కంపెనీ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఉంది కదా, అది మనకి 63 డేస్ నుంచి 48 డేస్‌కి అయితే తగ్గింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే టైట్ కస్టమర్ టర్మ్స్ ఉంటాయి కదా, మనకి పేమెంట్ టర్మ్స్ చాలా టైట్ చేయడం వల్ల మనకి క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది బాగా తగ్గింది.
మనకి ఇక్కడ క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ చూసుకుంటే 62% పెరిగిన మనకి నెట్ క్యాష్ అనేది 50% అయితే తగ్గింది. దీనికి గల రీజన్స్ చూసుకుంటే మనకి బారోయింగ్స్ చాలా వరకు తగ్గాయి. అంటే బారోయింగ్స్‌ని రీపే చేశారు. అలాగే అసెట్స్ కూడా బాగా పర్చేస్ చేశారు. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకుంటే షేర్ ప్రొసీడ్స్ బేస్ ఎక్కువ. క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు ఎబిటా రేషియో చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25లో 0.88కి పెరిగింది. ఇదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే 0.72గా ఉంది. అంటే ఇక్కడ ఎబిటాలో 88% క్యాష్‌గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి బుక్స్‌లో కనబడే ప్రాఫిటే కాదు, అది యాక్చువల్‌గా క్యాష్‌గా కన్వర్ట్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ కంపెనీ యొక్క ఆర్ఓసీ చూసుకుంటే 17% పెరిగింది. అంటే రూ. 100 ఇన్వెస్ట్ చేస్తే రూ. 70 ప్రాఫిట్ వస్తుంది ఈ కంపెనీకి. బట్ ఈ కంపెనీకి చాలా పాజిటివ్స్ ఉన్న రిస్క్ కూడా ఉంటది. అది కూడా మనం చూసుకోవాలి కదా! సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క మేజర్ రిస్క్ చూసుకుంటే డేటా ప్రైవసీ రెగ్యులేషన్స్ అన్నమాట. మనకి యూరోప్‌లో గాని, యూఎస్‌లో గాని, అదే కాలిఫోర్నియా గాని, అలాగే యాపిల్ గాని చూసుకుంటే మనకి డేటా రిస్ట్రిక్షన్స్ చాలా పెరిగిపోవడం వల్ల వీళ్ళకి టఫ్, అంటే కస్టమర్స్ డేటా దొరకడం చాలా టఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు యాప్స్‌లో కంట్రీ నార్మ్స్ ప్రకారం డేటా గ్యాదరింగ్ అనేది చాలా టఫ్ అయిపోతుంది కదా! కొన్ని టర్మ్స్ వాళ్ళు అప్రూవ్ చేస్తే గాని డేటా గ్యాదర్ చేయకూడదు. సో ఈ విధంగా డేటా కలెక్షన్ అనేది చాలా టఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రిస్క్ చూసుకుంటే థర్డ్ పార్టీ కుకీస్ ఫేస్ అవుట్. ఇది ఈ కంపెనీస్‌కి, యాడ్‌టెక్ కంపెనీస్‌కి చాలా లాంగ్ టర్మ్ ఇష్యూ అనమాట. ఇవన్నీ ఎఫ్ఎల్‌ని టార్గెట్ చేస్తుంటాయి. అలాగే ఎఫ్ఎల్ యొక్క ప్రాఫిట్ మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటి వల్ల ఈ కంపెనీ యొక్క రెవెన్యూ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది వీళ్ళ యొక్క ప్రాఫిట్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకో రిస్క్ చూసుకుంటే కంపెనీ వాల్యుయేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు సేల్ రేషియో చూసుకుంటే 11.6x ఉంటే, మనకి ఇండస్ట్రీ యొక్క మీడియం చూసుకుంటే 2.8x ఉంది. అంటే మనకి చాలా ఎక్కువ వాల్యుయేషన్‌లో ఉంది ఈ కంపెనీ. సో లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఈ కంపెనీ గ్రోత్ అయితే మిస్ అయిందనుకోండి, లాసెస్ అనేవి అయితే తప్పవు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఉన్న సెకండ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అదే ఆరిన్ ప్రో సొల్యూషన్స్. ఇది మనకి 1997లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ. ఇది ఒక టెక్ బేస్డ్ కంపెనీ అనమాట. మనకి గ్లోబల్లీ ఉన్న బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ సెక్టార్స్‌కి వీళ్ళు సాఫ్ట్‌వేర్ అండ్ కన్సల్టింగ్ సొల్యూషన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఈ కంపెనీ యొక్క బిజినెస్ వెర్టికల్స్ చూసుకుంటే మనకి 2 వెర్టికల్స్‌లో ఉంది. అందులో ఫస్ట్ వెర్టికల్ చూసుకుంటే బ్యాంకింగ్ అండ్ ఫిన్‌టెక్. ఇక్కడి నుంచి మనకి 56% రెవెన్యూ అయితే వస్తుంది. ఇందులో వీళ్ళేం చేస్తుంటారంటే మనకి రీటైల్ లేదంటే హోల్‌సేల్ బ్యాంకింగ్‌కి, క్యాపిటల్ మార్కెట్స్‌కి అలాగే ట్రెజరీకి టూల్స్ అయితే తయారు చేస్తుంటారు. దీనికి ఎగ్జాంపుల్ మనకి సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌కి లేదంటే ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ అనేవి మనం ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వెర్టికల్ చూసుకుంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ గ్రూప్. ఇక్కడి నుంచి మనకి 44% రెవెన్యూ అయితే వస్తుంది. ఈ వెర్టికల్‌లో వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ చూసుకుంటే మనకి డిజిటల్ మొబిలిటీ, అలాగే డిజిటల్ సప్లై చైన్ ఫైనాన్స్, అలాగే డేటా సెంటర్ సొల్యూషన్స్ అన్నమాట. సో ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ చూసుకుంటే అరౌండ్ 200+ క్లయింట్స్‌తో 14 కంట్రీస్‌లో అయితే కంపెనీ యొక్క ప్రెజెన్స్ అయితే ఉంది. సో ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే ఈ కంపెనీకి 90% ఆఫ్ రెవెన్యూ మనకి ఇండియా నుంచి అలాగే ఏషియా స్పెసిఫిక్ కంట్రీస్ నుంచి అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో మనకి ఈ కంపెనీ యొక్క సేల్స్ 32% సీఏజీఆర్‌తో గ్రో అయితే, నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 38% సీఏజీఆర్‌తో గ్రో అయింది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 రెవెన్యూ చూసుకుంటే 33% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే కనబడింది ఈ కంపెనీలో. సో ఈ గ్రోత్ గల మెయిన్ రీజన్స్ ఏం చూసుకుంటే మనకి ఏఐ అలాగే డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో చాలా డిమాండ్ అయితే పెరిగింది. ఈ కంపెనీ యొక్క ఏఐ డ్రివెన్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫార్మ్ కస్టమర్స్‌ని అయితే ఎంగేజింగ్‌గా పెడుతున్నాయి. ఈ కంపెనీకి యూరప్, మిడిల్ ఈస్ట్ అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ప్రెజెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ నంబర్స్ చూసుకుంటే మనకి ఈ కంపెనీ యొక్క ఎక్స్‌పెన్సెస్ 34% అయితే పెరిగాయి. అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ 25% అయితే గ్రో అయింది. అలానే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 28% గ్రో అయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే డిప్రిషియేషన్ తగ్గింది. అలాగే బారోయింగ్ డెప్ట్ ఉంటుంది కదా, అది కంప్లీట్‌గా లేదు. అలానే ఈ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 28% గ్రో అయింది. దీనికి వల్ల మెయిన్ రీజన్స్ చూసుకుంటే డిప్రిషియేషన్ అనేది చాలా లోగా ఉంది. అలాగే డెప్ట్ ఉంటుంది కదా, అది ఆల్మోస్ట్ జీరోగా ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క ఫిక్స్డ్ అసెట్స్ చూసుకుంటే చాలా లైట్‌గా ఉన్నాయి. అలాగే గుడ్ విల్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది రీసెంట్‌గా వీళ్ళు చేసిన అక్విజిషన్స్ వల్ల. సో ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లో చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ 90% డిప్ అయింది. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చూసుకుంటే వీళ్ళు 100 క్రోర్స్ ఎఫ్‌డి అలాగే పీపీ అసెట్స్‌లో, అదే పీపీ కేపెక్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేశారు. బట్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసం క్యాష్‌ని అయితే బిల్డప్ చేస్తుంది. అలాగే ఈ కంపెనీ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ చూసుకుంటే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అది 120 డేస్ నుంచి 95 డేస్‌కి వచ్చింది. బట్ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ మీన్ చూసుకుంటే 65 డేస్ ఉంది. సో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి. సో అలాగే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రేషియో అయిన ఆర్ఓసీఈ చూసుకుంటే మనకి 19% నుంచి 15%కి అయితే తగ్గింది. దీనికి గల మెయిన్ రీజన్స్ చూసుకుంటే బేస్ ఈక్విటీ అనేది పెరిగింది. అంటే క్యాపిటల్ ఎంప్లాయిడ్ కొంచెం ఎక్కువైంది, రేషియోస్ అయితే తగ్గాయి. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్‌లుక్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఉంది కదా, దీనికి గాను ఆర్డర్ బుక్ చూసుకుంటే అరౌండ్ 1400 క్రోర్స్ ఉంది. అండ్ దీని యొక్క డెలివరీ టైమ్ 4-6 క్వార్టర్స్‌గా ఉంది. సో ఇది ఆల్మోస్ట్ 40% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అని మనం చెప్పుకోవచ్చు.
యూరోప్‌లో స్ట్రాంగ్ ఎక్స్‌పాన్షన్ అయితే చేసింది. మనకి డిసెంబర్ 2024లో ఫ్రాన్స్‌లో ఒక కంపెనీని ఎక్వైర్ చేసుకొని, మనకి స్ట్రాంగ్ క్యాపిటల్ మార్కెట్ ప్రెజెన్స్ అయితే ప్రూవ్ చేసుకుంది. సో, యూరోప్ మార్కెట్ యొక్క షేర్ చూసుకుంటే ఇప్పుడు అరౌండ్ 7-8% వీళ్ళ రెవెన్యూలో షేర్ ఉంది. బట్ మనకి గ్రోత్ పర్స్పెక్టివ్‌లో చూసుకుంటే ఇక్కడ చాలా ఎక్కువ గ్రోత్ ఉండే ఛాన్స్ అయితే మనకుంది. ఆర్య ఏఐ కంపెనీని ఎక్వైర్ చేయడం వల్ల మనకి ఏఐ కేపబిలిటీస్ కూడా ఈ కంపెనీకి బాగా పెరిగాయి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫోకస్ ఏరియాస్ చూసుకుంటే యూరోపియన్ మార్కెట్‌లో బాగా ఎక్స్‌పాండ్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. డెలివరీ ఇన్ఫ్రా ఉంటుంది కదా! అది బాగా స్ట్రెంథెన్ చేయాలని చూస్తున్నారు. అలానే వీళ్ళ యొక్క అన్ని సొల్యూషన్‌లో ఏఐ డీప్ ఇంటిగ్రేషన్ అయితే చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో, ఇవన్నీ బాగున్నాయి. బట్ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకోవాలి కదా! ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా! సో, ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క ఫస్ట్ అండ్ హైయెస్ట్ రిస్క్ చూసుకుంటే హై ఎట్రియేషన్. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2024 చూసుకుంటే 4 ఇయర్స్ లోపల ఉన్న ఎంప్లాయీస్ యొక్క ఎట్రియేషన్ చూసుకుంటే 32% ఉంది. అదే ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే 17% మాత్రమే. 2 ఇయర్స్‌లో మనకి ఓవరాల్ ఎట్రియేషన్ 18.2% నుంచి 34%కి అయితే పెరిగింది. సో, కంపెనీ యొక్క స్టాఫ్ 50% పెరిగినా మనకి స్టెబిలిటీ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ రిస్క్ చూసుకుంటే ఈ కంపెనీ మనకి వర్కింగ్ క్యాపిటల్ హెవీ మోడల్ అనమాట. మనకి డిఎస్ఓ చూసుకుంటే 120 డేస్ నుంచి 95 డేస్ తగ్గింది కదా! కానీ మనం టీఐఏ సెగ్మెంట్‌లో చూసుకుంటే మనకి పేమెంట్ రిసీవబుల్స్ 150 డేస్ నుంచి 180 డేస్ మధ్యలో ఉంది. ఇదే మనం ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే 65 డేస్‌గా ఉంది. ఇది వన్ ఆఫ్ ద పొటెన్షియల్ రిస్క్‌గా మనం చెప్పుకోవచ్చు. ఇదండి ఈ కంపెనీ గురించి. మనం ఇప్పుడు ఈ లిస్ట్‌లో ఉన్న థర్డ్ కంపెనీ, లాస్ట్ కంపెనీ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? సో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కంపెనీ బాలు ఫోర్జ్. సో, ఈ కంపెనీ ఒక ఇంజినీరింగ్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. క్రాంక్ షాఫ్ట్స్, క్లచెస్, రైల్వే వీల్స్ అలాగే బ్రేక్స్ లాంటి పార్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని వీళ్ళు ఫుల్లీ లేదంటే సెమీ ఫినిష్డ్ కేటగిరీలో అయితే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంటారు. సో, ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సోర్స్ చూసుకుంటే మనకి 45% ఆఫ్ రెవెన్యూ అగ్రికల్చరల్ సెక్టార్ నుంచి, 15% పవర్ జనరేషన్ సెక్టార్ నుంచి అండ్ బ్యాలెన్స్ మిగతా సెక్టార్స్ నుంచి అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూ చూసుకుంటే 90% ఆఫ్ రెవెన్యూ ఎక్స్‌పోర్ట్స్ నుంచే వస్తుంది. అలాగే ఈ కంపెనీ 25+ ఓఈఎమ్స్‌కి అయితే మనకి ఈ పార్ట్స్ ఉన్నాయి కదా! ఇవైతే సప్లై చేస్తుంటారు. సో, 90% ఆఫ్ రెవెన్యూ ఎక్స్‌పోర్ట్ నుంచి అయితే ఈ కంపెనీ యొక్క ప్రెజెన్స్ 80+ కంట్రీస్‌లో అయితే ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మెయిన్ యాస్పెక్ట్ ఫైనాన్షియల్స్‌లోకి వెళ్ళిపోదామా? సో, ఈ కంపెనీ యొక్క లాస్ట్ 3 ఇయర్స్ సేల్స్ రెవెన్యూ ఉంది కదా! ఆ సీఏజీఆర్ చూసుకుంటే 48% ఉంది. అదే ప్రాఫిట్ సీఏజీఆర్ చూసుకుంటే మనకి 88% ఉంది. బట్ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మనకి సేల్స్ అలాగే ప్రాఫిట్స్ 2 కన్సిస్టెంట్‌గా గ్రో అవుతున్నాయి ఈ కంపెనీలో. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 రెవెన్యూ చూసుకుంటే హైయెస్ట్ ఎవర్ ఉంది 270 క్రోర్స్‌గా. అండ్ ఇది మనకి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చూసుకుంటే 67% గ్రోత్. అండ్ ఈ గ్రోత్ యొక్క రీజన్స్ చూసుకుంటే కొత్త కస్టమర్స్ ఆన్‌బోర్డ్ అయ్యారు. రైల్వేస్, డిఫెన్స్ అలాగే ఆయిల్ అండ్ గ్యాస్‌లో మనకి ఇంజినీరింగ్ ప్రొడక్ట్స్‌కి డిమాండ్ పెరగడం. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా 2x అవ్వడం. సో, దీనివల్ల ఎబిటా మార్జిన్ మనకి 21% నుంచి 28% అయింది. అండ్ దీనికి గల రీజన్ చూసుకుంటే మనకి మెటీరియల్ కాస్ట్ మార్జిన్ ఉంటుంది కదా! అది 88% నుంచి 75%కి అయితే తగ్గింది. దానివల్ల ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి అయితే పెరిగాయి. దీనికి గల రీజన్స్ చూసుకుంటే మనకి మెటీరియల్ కాస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది కదా! అది 88% నుంచి 75% అయింది. దీనివల్ల మనకి ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి బాగా పెరిగాయి. సో, ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్‌లుక్ చూసుకుందామా? సో, ఈ కంపెనీ యొక్క అగ్రికల్చరల్ ఇండస్ట్రీ మీద ఇప్పుడు 40% డిపెండ్ అయితే వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 2028 వచ్చినప్పటికి 25%కి తగ్గించాలని చూస్తున్నారు. ఎందుకంటే అగ్రికల్చరల్ డిమాండ్ తగ్గించుకుంటే అదర్ సెక్టార్స్ మీద వీళ్ళు ఫోకస్ చేయొచ్చు కదా! అంటే వీళ్ళ యొక్క హై మార్జిన్ సెక్టార్స్ ఉన్నాయి కదా! రైల్వేస్, డిఫెన్స్ అక్కడ 10% నుంచి 25%కి అయితే టార్గెట్ చేస్తున్నారు. సో, అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. అలానే వీళ్ళకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్‌లో ఉన్న 32,000 టన్స్ మిషనింగ్ కెపాసిటీ ఉంది కదా! అది కంప్లీట్‌గా బుక్ అయింది. అలాగే మెర్సిడీస్ బెంజ్ ఉంది కదా! ఈ ప్రొడక్షన్ లైన్ నుంచి అప్‌కమింగ్ ఆర్డర్స్ మీద కంప్లీట్ క్లారిటీ అయితే ఉంది. అలానే బెల్గామ్‌లో వీళ్ళు స్టార్ట్ చేసిన న్యూ ప్లాంట్‌తో వీళ్ళ కెపాసిటీ 72,000 టన్స్‌కి అయితే పెరిగింది. అలానే హైటెక్ సెక్టార్స్‌కి 72,000 టన్స్ ఫార్జింగ్ అగ్రీమెంట్స్ అయితే ఆల్రెడీ వీళ్ళు సైన్ చేసేసారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఎయిమ్ చూసుకుంటే మనకి భారత్ ఫోర్జ్ తర్వాత ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఫార్జ్ కంపెనీగా ఎదగడమే ఈ కంపెనీ యొక్క టార్గెట్. అలానే ఇండియాలో ఉన్న మేక్ ఇన్ ఇండియా వల్ల వీళ్ళు డిఫెన్స్ అలాగే రైల్వే సెక్టార్‌లో మంచి సపోర్ట్ అయితే ఈ కంపెనీకి అయితే ఇండియా నుంచి ఉంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుందామా? బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుంటే ఈ కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే ఓన్లీ 0.04గా ఉంది. ఇది చాలా తక్కువ.
కానీ 417 క్రోర్స్ మనకి క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఇది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే 3.2 టైమ్స్ పెరిగింది. అండ్ దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మనకి ఈ కంపెనీ న్యూ ప్లాంట్ ఎక్స్పాన్షన్ చేస్తుంది కదా! అక్కడ క్యాపిటల్ వర్కింగ్ ప్రోగ్రెస్ అయితే ఉంది. ఈ కంపెనీ యొక్క ఎక్స్‌పెన్సెస్ వల్ల నెట్ క్యాష్ ఫ్లో 90% అయితే డిప్ అయింది. కానీ ఇక్కడ పాజిటివ్ ఏంటంటే మనకి క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు ఈబిటా రేషియో చూసుకుంటే మనకి ఇంతకుముందు -0.15 ఉండేది. ఇప్పుడు 0.59కి పెరిగింది. అంటే ప్రాఫిట్ నుంచి క్యాష్‌గా కన్వర్ట్ చేయడంలో బాగా ఇంప్రూవ్ అయితే అయిందనమాట. అలాగే క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా చాలా తగ్గింది. ఇంతకుముందు 151 డేస్ ఉంటే ఇప్పుడు 117 డేస్‌కి అయితే తగ్గింది. అలాగే డెటార్ డేస్ ఉంది కదా! అది 142 నుంచి 129 డేస్‌కి, అలాగే ఇన్వెంటరీ డేస్ ఉంది కదా! అది 87 నుంచి 59 డేస్‌కి అయితే తగ్గాయి. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ కంపెనీకి ఉండాల్సిన రిస్క్ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ రిస్కుల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హై రిస్క్ ఏంటంటే హై వాల్యుయేషన్. ఈ కంపెనీ యొక్క ప్రైస్ టు సేల్ రేషియో చూసుకుంటే 8x ఉంది. అదే ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే ఓన్లీ 2xే ఉంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రిస్క్ స్టీల్ ప్రైస్ అనమాట. వీళ్ళ యొక్క రా మెటీరియల్ స్టీల్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో స్టీల్ యొక్క ప్రైస్ పెరిగితే వీళ్ళ యొక్క కాస్ట్ అనేది చాలా దారుణంగా అయితే పెరిగిపోతుంది. సో అదండి ఈ 3 కంపెనీస్ యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్. సో ఈ 3 కంపెనీస్ యొక్క స్టాక్స్ చూసుకున్నా, లేదంటే ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకున్నా క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎవ్రీ క్వార్టర్ మనకి బాగా పెర్ఫార్మ్ అవుతున్నాయి, బాగా గ్రో అయితే అవుతున్నాయి. సో ఇంకేం చూస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కింద లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మేము ఓన్లీ ఇన్ఫర్మేటివ్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం. మీరు ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ అనాలిసిస్, అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.